తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మరోవైపు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేడు రేపు 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఏపీ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఉదయం 5 నుంచి కూడా తీవ్రమైనటువంటి ఎండతో అలాగే ఏదైతే వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉదయం కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి రావడానికైతే భయపడుతున్నారు. అయితే వాళ్ళ తాలూకా పని ఒత్తిడి వల్ల వాళ్ళకుండే పనిలో భాగంగా ప్రజలు రోడ్డు మీదకైతే రావడంతో పూర్తి స్థాయిలో ఈ ఎండ వేడికైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తారా. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఎండవేడి అధికంగా ఉండటం, మరోవైపు వడగాల్పులు వేస్తాయని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది. మరోవైపు రేపు కూడా ఈ ఏదైతే ఈ తీవ్రమైనటువంటి వడగాల్పులు వేస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో రేపు కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ప్రస్తుతం అయితే ప్రజలు కూడా ఈ వేసవి సెలవు కావడంతో ప్రజలు పూర్తి స్థాయిలో అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్లేందుకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితి ఏదైతే విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో జనాలతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. మరోవైపు బస్సుల్లో ప్రయాణించేవారు అలాగే ఈ వాటర్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఖచ్చితంగా తమ వెంట వాటర్ తీసుకొని వెళ్ళాలి. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీకి సంబంధించి డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ముందు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోవాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీ అధికారులు అయితే డ్రైవర్లకైతే కొంతవరకు సూచించారు. మొత్తం మీద ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు గుండు సంబంధిత ఏదైతే సంబంధించి సమస్యలు కావచ్చు, బీపీ, షుగర్ అలాగే ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి పూర్తి స్థాయిలో వైద్యాధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండల తీవ్రతకైతే చాలా వరకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు ఈ ఎండల దాటి ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ ఎండల ప్రభావం అలాగే వేడిగాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV.